కోసిగి మండలంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, పాఠశాలలు 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు, సిబ్బంది జాతీయ జెండాలను ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించారు. స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ ఘన నివాళులర్పించారు. ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీపీ ఈరన్న ఆధ్వర్యంలో నిర్వహించిన జెండా వందన కార్యక్రమానికి వైసీపీ మండల ఇన్ఛార్జ్ మురళీమోహన్ రెడ్డి హాజరయ్యారు. అలాగే మండలంలోని వివిధ పంచాయతీ కార్యాలయాలు, పాఠశాలలో నిర్వహించిన వేడుకలకు టీడీపీ నాయకులు ముత్తిరెడ్డి రామరెడ్డి తమ కార్యకర్తలతో కలిసి హాజరై జెండా వందనం చేశారు. పార్టీలకు అతీతంగా నాయకులు వేడుకల్లో పాల్గొని స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మండల కేంద్రంలోని ఎంఆర్ఓ కార్యాలయం, ఎంపీడీఓ కార్యాలయం, వ్యవసాయ కార్యాలయం, సిఐ కార్యాలయం, పోలీస్ స్టేషన్తో పాటు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు వేడుకలు ఉత్సాహంగా సాగాయి. కార్యాలయాలు, పాఠశాలలు జాతీయ జెండాలతో ముస్తాబవ్వడంతో పండుగ వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ దేశాభివృద్ధిలో ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతమైన పౌరులుగా తమ వంతు పాత్ర పోషించాలని సూచించారు. యువత దేశ ప్రగతిలో కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. నా గ్రామం, నా బాధ్యత, నా దేశం, నా గర్వం అనే స్ఫూర్తితో దేశాభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. పాఠశాలలు విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు, దేశభక్తి గీతాలు, చిన్నారుల నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. విద్యార్థుల ప్రదర్శనలు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ప్రజలు ఆసక్తిగా వీక్షించారు. దీంతో కోసిగి మండలం మొత్తం స్వాతంత్ర దినోత్సవ సందడితో కళకళలాడింది. ఆ లక్ష్య సాధనకు మంచి క్రమశిక్షణతో పాటుపడాలని, లర్నింగ్ అనేది, అభ్యాసం అనేది కంటిన్యూస్ ప్రాసెస్ అని చాలా స్పష్టంగా చెప్పాడు. పాఠశాల స్థాయిలోనే మన ప్రభుత్వం కూడా మనకు 14-18 తేదీలో ఒక క్యాప్షన్ ఇవ్వడం జరిగింది. అనే నేను, ఫర్ ఎగ్జాంపుల్ ఎం శ్రీనివాసులు అనే నేను బాయ్స్ హై స్కూల్ ప్రధానోపాధ్యాయులుగా పనిచేస్తున్నాను. అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నా జీవితంలో ఒక ఆదర్శవంతమైనటువంటి ఉపాధ్యాయునిగా తల్లిపేట ప్రతి ఒక్క విద్యార్థి ఒక మొక్కను నాటి మన స్వర్ణాంధ్రప్రదేశ్ ను, స్వచ్ఛాంధ్రప్రదేశ్ ను గ్రీన్ ఆంధ్రప్రదేశ్ గా మార్చాలని మనకు దిశానిర్దేశం చేయడం జరిగింది. కాబట్టి పర్యావరణ పరిరక్షణ కూడా మన అందరి బాధ్యత. వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రత పాటిస్తూ శుభ్రత